బీసీల రాజకీయ ప్రాతినిధ్యం హక్కుల అంశంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర జనాభాలో బీసీలు సుమారు 56% ఉన్నప్పటికీ వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వడంతో బీఆర్ఎస్ విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్ బొమ్మను చూసి ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారని గుర్తు చేస్తూ బీసీ బిడ్డల హక్కులను దెబ్బతీసిన వ్యక్తులను పార్టీ తరపున అభ్యర్థులుగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని కవిత ప్రశ్నించారు. కోసం 42% ఏదైతే సాధించాలి రిజర్వేషన్లు రాజకీయంగా విద్యాపరంగా అనేటటువంటి అంశాల మీద ఉద్యోగాలలో అనే అంశాల మీద తెలంగాణ జాగృతి గత 2.5 సంవత్సరాలుగా మడమతిప్పని పోరాటాలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ ఆర్డినెన్స్ విషయంలో వెనకబడి ప్రభుత్వాన్ని రైల్ రోకో చేస్తామనేటటువంటి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్ళడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాటం చేసిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. మరి మేమందరం కూడా కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా 42% బిల్లులు పెట్టి ఆ తర్వాత ప్రభుత్వం ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ బీసీ బిడ్డలు తెలంగాణ సమాజంలో 56% మంది ఉన్నారు. వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకున్నటువంటి పిటిషనర్ను పట్టుకొచ్చి ఓటు వీళ్ళకి వేయండి అని బీఆర్ఎస్ పార్టీకి చెప్తే మరి ఓటు వేయాలన్నా బీఆర్ఎస్ పార్టీకి వద్దా ఆలోచించుకోవాల్సిందిగా యావత్తు తెలంగాణ బీసీ సమాజాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ఎటువంటి రాజకీయం? మీరు కనీసం బీసీల కోసం ఒక మీటింగ్ పెట్టలే. ఎప్పుడు ఎట్లా పెట్టారు? బీఆర్ఎస్ పార్టీ నుండి డైరెక్ట్గా నాయకత్వం ఎప్పుడు మాట్లాడలే. బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం పేరిట మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కసారి తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టారు. మొదలు జనగణన అన్నప్పుడు అసలు జనగణనకు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పారు, కన్ఫ్యూజ్ చేసిరు. అదంతా అయిపోయినాక రెండోసారి జనగణన చేయాలని చెప్పారు. ఎక్కడా కూడా చిత్తశుద్ధితో బీసీ మీటింగ్లు బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలే. అందరం గోల చేస్తే యావత్ సమాజం రోడ్ల మీదకి వస్తే మేము పెడతాం బీసీ మీటింగ్లు అని చెప్పారు. కానీ అవెన్నడూ కూడా మరి కార్యరూపం దాల్చలేదు. బీసీల కోసం 42%